చాలామంది అడుగుతున్నారు, వైసీపీకి అమ్ముడుపోయారంట శ్రవణ్ కుమార్, వైసీపీకి అమ్ముడుపోయారంట అని. అవును, వైసీపీకి అమ్ముడుపోయినా, అందుకని జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దని చెప్తున్నా. 4 సంవత్సరాలు 9 నెలలు ఎవరికి అమ్ముడుపోయినా నేను? తెలుగుదేశం పార్టీకా? మరి తెలుగుదేశం పార్టీ ఎంత ఇచ్చిందో చెప్పాలి కదా నేను మాట్లాడినందుకు. వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్తే వైసీపీ కూడా ఎంత ఇచ్చిందో నేను చెప్తా. నేను కామెంట్లకైతే రెస్పాండ్ అవ్వను, కానీ నా బాధని, నా ఆక్రోశాన్ని రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల కోసం ఇలాంటి రాజకీయ పార్టీలు అమ్మేసే ప్రయత్నం చేసినప్పుడు కొంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపిస్తున్న సందర్భంలోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ 4 నెలల పాటు కూడా ప్రతిరోజు ఒక అంశం మీద మీతో వస్తా, మీతో చర్చిస్తా. మళ్ళీ 2024లో నేను లాయర్గా ఉండటానికి ఇష్టపడతా. నేను మళ్ళీ చెప్తున్నా, శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి స్వతంత్రుడు, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి కాదు. ఏ రాజకీయ పార్టీ శ్రవణ్ కుమార్ పెట్టుకున్న రాజకీయ పార్టీ కొమ్ము కాదు. ఎందుకంటే నేను పెట్టుకున్న పార్టీ పేరే జై భీమరావు భారత్ పార్టీ. జై భీమ్ అంటేనే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా స్వతంత్రంగా ఉండేటువంటి ఒక క్యారెక్టర్కి ప్రతీక. ఈ దేశం మొత్తం జై భీమ్ నినాదం అంటే సమానత్వం. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, క్రిస్టియన్ లేదు. నువ్వు వర్క్ చేస్తావా, నీ క్యాలిబర్ ఉండాలి. నువ్వు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఆ రిజర్వేషన్ వదులుకునే స్వతంత్రతకు రావాలి. ఆ కుల 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 జాట్యం నుంచి ఈ దేశం బయటికి రావాలి. నా కులాన్ని బట్టి నన్ను గెస్ చేయకూడదు, నా మతాన్ని బట్టి నన్ను ఎస్టిమేట్ వేయకూడదు, నా క్యాలిబర్ మాత్రమే ప్రామాణికం కావాలి. అలాంటి సమాజం రావాలి అని కోరుకున్న అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే పార్టీగా నిరంతరం ఈ విధంగా న్యాయవాదిగా ఉండి నా భావాలని ప్రజలతో పంచుకోవడానికి సిద్ధపడతాను తప్ప ఒక ఎమ్మెల్యే పదవి కోసమో, ఒక ఎంపీ పదవి కోసమో, లేకపోతే ఒక తాత్కాలికంగా ఉండే పదవుల కోసమో శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళడం, అది ఏదో నా గొప్పతనం అని చెప్పటంలా, నా క్యారెక్టరే అలాంటిది. బహుశా అది